హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ, ఎపిసోడ్ నెంబర్ 4. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. స్టాప్ ఇట్ డాడ్, దిస్ ఈస్ నాట్ స్మాల్ ఇష్యూ. మీరిక్కడ అన్నీ హ్యాండిల్ చేస్తారనే కదా నేను వెళ్ళింది. బట్ మీరేం చేశారు? బిజినెస్ వదిలేసి ఫంక్షన్స్ అంటూ తిరిగారు. దాని రిజల్ట్ చూశారు కదా. మనం కోడ్ చేసిన ప్రాజెక్ట్ చేశారు, స్పామ్ చేశారు. ఇప్పుడు దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? వై ఆర్ డూయింగ్ లైక్ దట్? ఇంటికి వస్తూనే నిప్పులు చెరుగుతూ అర్జున్ని ప్రశ్నిస్తాడు ఆర్మన్. ఆర్మన్, లీవ్ ఇట్, ఇట్స్ సింపుల్ ప్రాజెక్ట్. మన ఫ్యామిలీ అకేషన్ కంటే ఎక్కువ కాదుగా. కావాలంటే ఇలాంటివి 10 ప్రాజెక్ట్స్ చేద్దాం. ఫస్ట్ నువ్వు కూల్ అవ్వు. అందరూ చూస్తున్నారు. అర్పిత ఫీల్ అవుతుంది. డాడ్, డోంట్ డివెక్ట్ ది టాపిక్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది మనీ అండ్ యు నో దట్ వెరీ వెల్. మనీకి వాల్యూ ఇచ్చే టైప్ కాదు. దిస్ ఈస్ నాట్ అబౌట్ మనీ అండ్ దిస్ ఈస్ అబౌట్ ఇమేజ్. అగ్నిహోత్ర కంపెనీస్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ కోడ్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయలేకపోయిందంటే హౌ షేమ్ అబౌట్ దట్. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ యువర్ వన్ ఫూలిష్ యాక్ట్. దిస్ విల్ మేక్స్ అండ్ బ్లడీ కాన్సిక్యూషన్ ఐఎమ్ టేకింగ్ అబౌట్ దట్. అగ్నిహోత్ర ఒకరిని నమ్మి మోసపోయిందంటే మనల్ని నమ్ముతారా? దీనివల్ల మనకెంత లాస్? కెన్ యూ థింక్ అబౌట్ దట్? ఆర్మన్, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు అర్పితను చూడడానికి తన అత్తింటి వాళ్ళు వస్తున్నారు నాన్న. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. మామ్, ఇదేం కుకింగ్లో సజెషన్స్ ఆర్ ఎల్స్? ఏ కర్రీలో ఎంత సాల్ట్ ఆర్ పెప్పర్ వేయాలని మాట్లాడే మీటింగ్ కాదు. డిడ్ యూ నో గాట్ దిస్? కాస్ట్ జస్ట్ క్యాప్ క్వైట్. డాడ్, ఈరోజు మీరు చేసింది నాకు నచ్చలేదు. బిజినెస్ ఫీల్డ్లో నాకు రోల్ మోడల్ మీరు. మీ వల్లే ఐ నో అబౌట్ ది బిజినెస్, బట్ నౌ యూ విల్ చేంజ్ ఎ లాట్. ఆర్మన్, ఈ బిజినెస్ కావాలంటే ఎప్పుడైనా చేయొచ్చు, బట్ ఫ్యామిలీ అలా కాదు. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఇవ్వాలి. ఇది నీ చెల్లి లైఫ్లో మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. డాడ్, ఐ ఎమ్ ఆల్రెడీ టోల్డ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ దిస్. అర్పిత పెళ్ళిని దీనిలో క్లబ్ చేయకండి. దీనిలో టోటల్ మిస్టేక్ మీదే డాడ్. నెగ్లిజెన్సీ ఇన్ వెరీ కాస్ట్. ఆర్మన్, వాట్ ఈస్ వాట్? లీవ్ ఇట్. సీరియస్గా అన్నాడు అర్జున్. డాడ్, ఐ డోంట్ లీవ్ దట్. మనల్ని మోసం చేసిన ఈడియట్ సంజయ్ గారిని అస్సలు వదలను. వాడెక్కడున్నా వాడికి ఈ ఆర్మన్ అంటే ఏంటో చూపిస్తాను. అండ్ లాట్ బస్ట్ లీస్ట్ యూ. డాడ్, వాడికి ఆ ఛాన్స్ ఇచ్చిన మీకు కూడా పనిష్ తప్పదు. ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అంటూ ఆర్మన్ బయటకు వెళ్ళిపోతాడు కోపంగా. అర్పిత, మీ అన్నయ్య సంగతి తెలిసిందేగా. వాడి కోపం వస్తే ఎవరిని కేర్ చేయడు కదా. నువ్వేం బాధపడకు, నేను వాడితో మాట్లాడతాను. డాడ్, అన్నయ్య అసలు నా పెళ్ళికి వస్తాడా? చిన్నప్పటి నుంచి అన్నయ్యతో ఎంత ప్రేమగా ఉండాలన్నా రిజర్వ్డ్గా ఉంటాడు. కనీసం నా పెళ్ళిలో అయినా తను ఉంటాడు అనుకుంటే జరిగేది చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. ఏయ్, ఎందుకుంటాడు? నీ పెళ్ళికి అన్ని పనులు వాడే దగ్గరుండి చేస్తాడు, సరేనా? నేను చెప్తున్నాను కదా. నువ్వేం ఫీల్ అవ్వకు. మీ అత్తంటి వాళ్ళు వస్తున్నారు కదా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నేను ఇలా చూస్తే బాగోదు. అర్జున్, వాడి వైఖరి చూస్తుంటే పెళ్ళికి వచ్చేలా లేడు. మీరైనా కాస్త కేర్ఫుల్గా ఉండాలి కదా. వాడి కోపం వచ్చేలా చేశారు. వాడి కోపం రానిదెప్పుడు చెప్పు? అన్నిటికీ అదే కదా. ముందు నేనొకటి చేస్తాలే అంటూ సిచ్యువేషన్ నార్మల్ చేస్తాడు. హలో గణిత, నేను భూమి మాట్లాడుతున్నాను. నీతో కాసేపు మాట్లాడొచ్చా? నీకేం వర్క్ లేదు కదా? నాకు అర్జెంట్ వర్క్ ఉంది అంటే మాట్లాడాలి అనేసి చేసావు కదా. కట్ చేస్తావా? లేదు కదా. దేనికి కాల్ చేసావు? డైరెక్ట్ పాయింట్లోకి వచ్చి నాతో ప్రొలాగ్ చేయకు.
ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్ కవిత. ఏదైనా మొహం మీదే చెప్పేస్తావు. చిన్నగా నవ్వుతుంది భూమి. షూ, ఐ డోంట్ యువర్ కాంప్లిమెంట్. పాయింట్ చెప్తావా లేదా? యాక్చువల్లీ చైతు సార్ పెళ్ళి కదా, అందుకే మేము చాలా ప్లాన్స్ చేసుకున్నాం. నువ్వు సార్ చెల్లెలు, నువ్వు కూడా అన్నింట్లో ఉంటే బాగుంటుంది. ఇది చెప్పడానికి కాల్ చేసావా? పెళ్ళి అంటే అది ఇది ఏంటి, జస్ట్ వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్టే ఉండాలి. నాకు చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి. పెళ్ళికి 1 డే ముందు వస్తాను, అది కూడా కుదరకపోవచ్చు. వాడికి నేను చెప్తాలే. మొన్న కూడా నన్ను ఫోర్స్ చేసి ఎంగేజ్మెంట్కి తీసుకెళ్ళావు. గణిత, బాగున్నప్పుడు ప్రేమను పంచి బాలేదని లెక్కలు వేస్తావా? నీ ప్రేమ ఓడిపోవచ్చు, అందుకని అందరి ప్రేమకు దూరంగా ఉంటావా? నీ ప్రేమ దూరమైందని నువ్వెంత ఫీల్ అవుతున్నావు? ఆ పెయిన్ నీకే తెలుసు. కావలసిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నాకన్నీ మా అమ్మ, తను లేదంటే నేను ఎక్కడ ఆగిపోయానా? తన జ్ఞాపకాలు నన్ను డౌన్ చేయలేదు. తన ధైర్యం నన్ను పోరాడేలా చేసింది. నా బాధ నాకే తెలుసు, కానీ అందరిలో నా బాధను ఎవరితో పంచుకోను. ఆఫ్ కోర్స్ షేర్ చేసుకోవడానికి నాకెవరూ లేరు. బట్ నీకలా కాదు, నీ వాళ్ళు నీ కోసం ఉన్నారు గణిత. నువ్వు పడే అదే బాధ నీ వాళ్ళకి ఇస్తానంటే అది నీ ఇష్టం. నేను చెప్పేదేం లేదు. నువ్వే డెసిషన్ తీసుకో, ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తుంది భూమి. భూమి తన డిసిషన్ తీసుకోమంటే అది రాదనే చెప్తుంది. నువ్వేదో చేస్తావనుకుంటే నువ్వేంటి ఇలా చేసావు ఇప్పుడు? అంది. ఇంకా రానట్టేనా? పూర్ణ మేడం, అలా ఏం కాదు. ఎస్ మై గెస్, మీ అమ్మాయి పెళ్ళికి మీతోనే వస్తుంది. మొండి వాళ్ళకి చెప్పినా బ్రతిమాల్లా వినరు. వాళ్ళ ఈగో మీదనైనా కొట్టాలి, లేదంటే ఆ ఈగో దాటి ఆలోచించేలానైనా చేయాలి. ప్రేమ వాళ్ళు తెలిసి చావాలనుకుంది. ఆ ప్రేమ పెయిన్ తెలిసిన తను మీకు ఆ పెయిన్ ఇవ్వలేదు. తప్పకుండా వస్తుంది. నేను అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను అనేసి, అప్పటికే ట్రైన్ టైం అవుతుందనేసి భూమి రెడీ అయ్యి బయటకు వచ్చింది. తన్వి, సారీ నాన్న, నేను నీకు టైం ఇవ్వలేకపోతున్నాను. నాకు నీతో ఉండాలని ఉంది, కానీ నీ కోసం నేను ఆగితే మన కోసం ఎవ్వరూ లేరు. నాకున్నది నువ్వే కదా అంటూ నిద్రపోతున్నా తన కొడుకు తల నిమురుతూ ముద్దు పెట్టుకుంది. ఒక్కసారి నిన్ను చూస్తుంటే భయమేస్తుందిరా. నేనెంత తలుచుకోకూడదు అనుకుంటే నీలో నాకంత కనిపిస్తున్నాడు. నా జీవితం నాశనం చేశాడు, నా వాళ్ళని నాకు దూరం చేశాడు అనుకోగాని తన కళ్ళ ముందు మెదిలిన సంఘటనకి తన బాధను కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, తన్వి అప్పుడే పడుకున్నావా? ఊరు వెళ్ళాలి కదా, పద పద మనం వెళ్ళాలి అంటూ తన్వీర్ని ఎత్తుకొని క్యాబ్లో స్టార్ట్ అయింది. బావగారు, ఎక్కడ మీ సన్ ఆర్మన్ అగ్నిహోత్ర? తనని కలవాలని నేను చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. మీ వాడొచ్చిన తర్వాత మీ బిజినెస్ గ్రాఫ్ని అలా పెంచేశాడు. రియల్లీ హే ఈజ్ ది బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్. సారీ బలరాం గారు, వాడు బయటికి వెళ్ళాడు. పెళ్ళికి ముందు వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటున్నాడు. తన చెల్లి పెళ్ళిలో అన్నీ తనే దగ్గరుండి చేయాలనుకుంటున్నాడు. మావయ్య, నేను వచ్చేసాను. బావ ఎక్కడున్నాడు అంటూ లోపలికి హడావిడిగా పరిగెడుతూ వచ్చి అడుగుతుంది అర్జున్ పక్కన కూర్చుంటూ విమోకి. నీకు నీ బావ మాత్రమే కనిపిస్తాడా? ఇంకెవరూ కనిపించరనుకుంటా కదా. మీ అమ్మ నాన్న వాళ్ళు అంటూ అనేలోపు, మేము రాకుండా ఉంటామా అన్నయ్య? నా ఇంట్లో ఫంక్షన్ అంటే నేను ఉండాలి కదా అంటూ లోపలికి వస్తుంది అర్జున్ చెల్లెలు అమృత, వెనకే తన భర్త. మధుకర్ అండ్ అమృతలను బలరాం వాళ్ళకి కూడా పరిచయం చేసిన తర్వాత అందరూ అందరితో కలిసిపోయి మాట్లాడుకుంటున్నారు. చూస్తుండగానే పెళ్ళిళ్ళు కలకలలాడిపోతుంది. అంజలి, ఎలా ఉన్నావు? నా అల్లుడు ఏం చేస్తున్నాడు అంటూ అడుగుతాడు మధుకర్ తన చెల్లెల్ని. అంజలి ఆ మాటకి చిన్నగా నవ్వి ఇంట్లో లేడని చెప్పేసరికి మళ్ళీ అందరూ మాటల్లో పడిపోతారు. అందరూ అలా ఉన్న విమోకి కళ్ళు మాత్రం తన బావ కోసం చూస్తూనే ఉన్నాయి. అసలు తను ఇక్కడికి వచ్చిందే తన బావ కోసం.
దాదాపు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు చూడాలని ఆశగా వచ్చింది. తనను కలవటం కోసం వచ్చిన తనకు తన బావ లేకపోయేసరికి డల్ అయినా వస్తాడని ఆశగా వెయిట్ చేస్తుంది. బలరాం, పూర్ణ వాళ్ళు అందరూ డిన్నర్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. తన చెల్లెలి ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళకి పెళ్ళి వైజాగ్ అనేసి చెప్పేసరికి అందరూ కూడా వైజాగ్కి డైరెక్ట్గా వచ్చేస్తారు. అత్తయ్య, బావ ఇంకా రాలేదేంటి? నేను తన కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. విముకి, ఇది మాత్రం వచ్చినప్పటి నుంచి బావా ఒకటే గోల భరించలేకపోతున్నా. అర్పిత పెళ్లితో పాటు వాళ్ళకు కూడా పెళ్లి చేసేస్తే సరిపోతుంది, ఏమంటావు? అన్నయ్య, అమృత ఇద్దరు ఇష్టపడితే అదెంతసేపు? ముందు పెళ్లి కానివ్వు, తర్వాత చూడొచ్చు అంటూ అందరూ మాటల్లో పడిపోతారు. అర్జున్, అంజలి ఎంత డైవర్ట్ చేసినా అసలు హార్మోన్ ఒప్పుకుంటాడా? ఇది తెలిస్తే నా చెల్లి బాధపడుతుంది కదా అనేసి ఆలోచనలో పడ్డాడు. అప్పటికే లేట్ అయ్యేసరికి అందరూ డిన్నర్ చేసిన తర్వాత పడుకోవడానికి వెళ్ళిపోయారు. అత్తయ్య, బావ కోసం చూసి చూసి నిద్ర వస్తుంది. నేను బావని రేపు కలుస్తాలే, ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను అంటూ విముకి లోపలికి వెళ్ళిపోతుంది. అంజలి, అంతా బాగానే ఉంది. మనోడు మనం చెప్తేనే వినడు. అంతా వాడికి నచ్చిందే అంటాడు. ఈ పెళ్ళికి వాడు ఒప్పుకోవడం కష్టమే. ఇది తెలిస్తే నా చెల్లి, నీ అన్నయ్య ఇద్దరు బాధపడతారు. మనం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం, కానీ వీడికి ఏంటో మన పోలికి ఒక్కటి రాలేదు. సరదాకు ఒక అమ్మాయి వైపు చూడను, మాట్లాడడు. వీడికి ఎలాంటి అమ్మాయి వస్తుందో కానీ చచ్చిపోతుంది. విముకి హోప్స్ పెట్టుకుంది, తర్వాత ఫీల్ అవ్వాలేమో అనిపిస్తుంది. దీనివల్ల మనకి చాలా క్లాషెస్ వస్తాయనుకుంటా కదా. ఆర్మన్ పెళ్లి సంగతి తర్వాత అర్జున్, ముందు ఆర్మన్ని పెళ్ళికొచ్చేలా చెయ్యి, అప్పుడైనా వాడికి పెళ్లి మీద మనసు మల్లుతుంది అనుకుంటూ వాళ్ళు కూడా పడుకుంటారు. చూద్దాం ఆర్మన్ పెళ్ళికి ఒప్పుకోవడం తర్వాత. ముందు పెళ్ళికి వస్తాడో లేడో. ముందు మీకు ఫ్యామిలీ రిలేషన్స్ క్లియర్గా చెప్తాను. నేనే కన్ఫ్యూజన్గా ఉంటే మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు భూమి వాళ్ళ అమ్మ రాధమ్మ, నాన్న నాకే తెలీదు, మీకేమైనా తెలుసా? కొడుకు తన్వీర్, ఆర్మన్ అమ్మ నాన్న అర్జున్, అంజలి, చెల్లెలు అర్పిత. అర్జున్ కాలేజ్ డేస్లో అంజలిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అర్జున్ చెల్లెలు అమృత, తన భర్త మధుకర్, అంజలి సొంత అన్నయ్య. అంజలి అర్జున్ పెళ్లిలో అమృత మధుకర్ని ఇష్టపడేసరికి తన చెల్లెల్ని ఇష్టాన్ని కాదనలేక తన బంధాన్ని మరింత పాటిలం చేసుకుంటూ మధుకర్కి అమృతవల్లినిచ్చి పెళ్లి చేశాడు. మధుకర్ అమృతవల్లి ఒక్కగానొక్క ముద్దుల కూతురు విముకి. ఆర్మన్ మరదలు. అంజలి అర్జున్లకి సొంత మేనకోడలు. అర్పిత కూడా కాలేజ్ డేస్ నుంచి తన సీనియర్ అయిన చైతుని లవ్ చేసింది. చైతుకి కూడా అర్పిత అంటే ప్రేమ, అందుకే తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. చైతు అమ్మా నాన్న బలరాం, ప్రపూర్ణ, చెల్లెలు కణిత తన బావ సిరి అంటే చాలా ఇష్టం. తను కాదు అనేసరికి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆ రోజు నుంచి బలరాంకి లవ్ అంటే ఇష్టం లేదు. అందుకే చైతు వాళ్ళు బలరాం ఒప్పుకోడని భూమి హెల్ప్తో తన ప్రేమ పెళ్లిని అరేంజ్ మ్యారేజ్ లాగా చేసుకుంటున్నాడు. ప్రపూర్ణ, అన్నయ్య వదిన, యాక్చువల్లీ నేను జయంతి చెప్పాను, కానీ తన భర్తనేం చెప్పలేదు, దామోదర్. జయంతి దామోదర్కి ఒక్కగానొక్క కొడుకు శిరీష్. ఇంకా అయిపోయింది భయ్యా, ఇంకంతసేపు? అరగంట నుంచి చెప్తూనే ఉన్నారు. ట్రైన్ టైం అవుతుంది, ఈరోజు అవుతుందా లేదా? మేడం, ఇదేదో టెక్నికల్ ప్రాబ్లం, నాకు అర్థం కావట్లేదు. మెకానిక్ రావాల్సిందే మేడం. ఈ మాట ముందే చెప్తుంటే ఆల్టర్నేట్ చూసుకునేదాన్ని కదా. ట్రైన్కి 1 అవర్ మాత్రమే ఉంది. ఇప్పుడేం చేయాలి? ట్రాఫిక్తో ప్రాబ్లం అనేగా ముందు స్టార్ట్ అయ్యాను. నువ్విలా చేసావు. మేడం, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఆ వేలో వెళ్తే జస్ట్ 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అంతే మేడం. ఉఫ్ అంటూ భూమి క్యాబ్ దిగి
అతనికి మనీ ఇచ్చేసి తన్వీర్ని ఎత్తుకొని తన బ్యాగ్ తీసుకొని స్టేషన్కి నడుచుకుంటూ వెళ్తుంది. అసలే నైట్ టైం, పైగా క్రౌడ్ కాస్త తక్కువగా ఉండేసరికి చాలా లేట్ అయిందని హడావిడిగా వెళ్తుంది. ఈ స్టేషన్కి వేటు, ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి, ఎక్స్క్యూజ్ మీ అంటూ కారు పక్క నిలబడి కాల్ మాట్లాడుతున్న అతన్ని పిలుస్తుంది. అతను చాలా సీరియస్గా కాల్ మాట్లాడుతుంటే తన రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ లేట్ అవుతుందని హలో ఎక్స్క్యూజ్ మీ స్టేషన్కి దారి చెప్తారా అంటూ భూమి అనేలోపు తన చున్నీ గాలికి ఎగురుతూ అతని మీద పడేసరికి కోపంగా చున్నీ లాగేస్తూ వెనక్కి చూసేసరికి అతన్ని చూసిన భూమి గుండె అలా ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. తన కళ్ళల్లో కోపం, బాధ ఒక్క క్షణం కూడా అతని ముందు ఉండకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. భూమిని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని అతను కూడా తనని చూస్తున్నాడు. ఓయ్ భూమి, ఏంటి నన్ను చూసి అలా వెళ్ళిపోతున్నావు? ఆడపుల్లి భయపడిందా నన్ను చూసి వెళ్ళిపోతుంది? అలా భయపడితే నా దగ్గర రాదు కదా. భయపడకు, నేనేదో చేసే ఇంట్రెస్ట్, టైం రెండూ నాకు లేవు. స్ట్రీట్ డాగ్స్కి దూరంగా ఉండేది, దగ్గరికి వస్తే కొట్టేది భయంతో కాదు. అలాంటి వాటికి దూరంగానే ఉండాలి. కొన్నిసార్లు తెలియక దగ్గరికి వచ్చినా ఇలానే వెళ్ళిపోవాలి. ఎన్నేళ్ళైనా నీలో ఈ పొగరు ఇంకెప్పటికీ తగ్గదనుకుంటా. భూమి, అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు. ఆ అమ్మాయి ధైర్యంగా మాట్లాడితే బరితెకించింది, గట్టిగా మాట్లాడితే పొగరు అనుకునే నీలాంటి వెధవలకి ఎవరిని చూసినా అలాగే ఉంటుంది. నేను లైఫ్లో కలవకూడదు అనుకున్నా, కానీ నిన్నలా చూసే సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు. అందుకే వెళ్ళిపోతున్నా. నీలాంటి పొగరుపోతులకి దూరంగానే ఉండాలి. అది నువ్వు నేర్పిన పాఠం కదా అంటూ భూమి కోపంగా వెళ్తుంటే, ఏయ్ నన్నే పొగరుపోతంటావా? నేను పొగరుపోతు మరి నువ్వేంటే అంటూ వెళ్తున్న భూమి చేపట్టుకున్నాడు. భూమి తన చెయ్యి విదిలించుకుంటూ అతన్ని లాగిపెట్టి కొట్టింది. డోంట్ ట్రై టు టచ్ మీ. నీలాంటి వాడి నీడ కూడా నాకు నచ్చదు. ఈ చెంపదెబ్బ కాస్ట్ తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. నన్ను టచ్ చేయడం అంటే నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడమే. నిన్నంత ఈజీగా వదలను. ఏం చేస్తావు? నువ్వు చేయడానికి ఇంకేం మిగిలింది? నన్ను చంపడం తప్ప ఇంకేమైనా ఉందా? నా దగ్గర నుంచి నాదంటూ ఏం లేకుండా దూరం చేశావు. నీ వల్ల నా పెళ్ళి ఆగిపోయింది. చిన్నప్పటి నుంచి నాకు తోడుగా ఉన్న మా అమ్మ చనిపోయింది. అందరిలో పరువు పోయింది. అన్నిటికంటే విలువైంది నా నుంచి తీసేసుకున్నావు. ఇంకేముంది నా దగ్గర నుంచి నువ్వు తీసుకోవడానికి? నీ వల్ల కేవలం నీ వల్లే నేను నా వాళ్ళకి దూరం అయ్యాను. ఇన్నేళ్ళు నా బాధకి కారణం నువ్వు. నిన్ను లైఫ్లో మళ్ళీ కలవకూడదు అనుకున్నా, కానీ నా ఫేట్ మళ్ళీ నిన్ను చూశాను. ప్లీజ్ నన్ను వదిలేయి. నీతో పంతాలకి పోయే సిచ్యువేషన్ అది కాదు. నీ వల్ల నాకు మిగిలింది 2 ఆ రోజు ఎగతాళి చేసి నా మొహాన్ని కొట్టిన తాళి, ఆ పేరు లేని బంధానికి మిగిలిన ఈ సాక్ష్యం. నీ వల్ల నేను నష్టపోయాను. నా బిడ్డ అనుక్షణం నష్టపోతున్నాడు. నాన్న ఎవరు అని అడిగే వాడి ప్రశ్నలకి సమాధానం చెప్పలేను కదా. నువ్వెవరో తెలీదు, ఎక్కడుంటావో తెలీదు, చివరికి నీ పేరు కూడా తెలీదు. నీ పుట్టుకకి కారణమైన వాడి చేతిలో బలైనా నా జీవితం ఇది అని నా కొడుక్కి నేనే చెప్పుకోలేని విధంగా చేశావు. ఇంతకంటే ఇంకేం చేయాలి? నీ వల్ల ఓ ప్రాణం పోయింది. నీ వల్ల ఈ ప్రాణం ఈ భూమి మీదకి వచ్చింది. నీ వల్లే అందరిలో ప్రతిరోజు అందరూ అని సూటిపోటుల మాటలు పడుతున్నాను. ఆల్మోస్ట్ ఆ రోజు నువ్వన్నట్టు నాకు చావు మాత్రమే ఇవ్వలేదు, కానీ చావటమే సుఖం అనేలా చేశావు. నీ వల్ల జరిగిన దానికి నాలో ఊపిరి పోసుకున్న ఈ బిడ్డ ఊపిరి తీయడం ఇష్టం లేకే తన కోసం బ్రతుకుతున్నా. నువ్వేంటో తెలిసి నీతో గొడవ పెట్టుకోవాలనే థాట్ నాకు లేదు. నీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే మరో ఆడపిల్ల బాధ తెలిసేది. నీకు తండ్రి లేకపోతే నా బిడ్డ కష్టం అర్థమయ్యేది. ఇప్పుడు నువ్వు కోరుకున్నట్టు నీకు నచ్చినట్టే నా జీవితం చేసి వెళ్ళావు. ఇంతకంటే నువ్వు చేయాల్సింది లేదు.
అంతకంటే నాకు ఇంకేం జరిగేది లేదు. చివరిగా వెళ్లే ముందు ఒక మాట, నీ మీద నాకేం కోపం లేదు. ఎందుకంటే డబ్బు మదంతో ఉండే నీలాంటి వాడి మీద కోపం చూపించడం తప్పు అని చెప్పడం కూడా తప్పే అని నీ వల్లే తెలిసింది. నీతో నేను ఎలాంటి రిలేషన్ కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. బికాస్ నిన్ను గుర్తు పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను. ప్లీజ్, నన్ను డిస్టర్బ్ చేయాలనే థాట్ ఉంటే ఇప్పుడే వదిలే అంటూ భూమి అతని వైపు తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వచ్చిన భూమి తన ట్రైన్ ఎక్కేసింది. అంతవరకు జరిగిందంతా మర్చిపోవాలని ట్రై చేస్తున్నా తన వల్ల కావట్లేదు. ఇన్నేళ్ల తర్వాత మర్చిపోవాలనుకున్నా గతాన్ని చూడలేకపోతున్న తనకి, తన గతాన్ని చీకటితో నింపేసిన అతన్ని చూసేసరికి తన బాధ కంట్రోల్ చేసుకోవడం వల్ల కావట్లేదు. చాలాసేపటి వరకు తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్న భూమి కళ్ళు మూసుకొని తల పట్టుకొని తన గతం తలుచుకుంటూ మౌనంగా ఉండిపోయింది. నిన్న నైట్ లేట్ అయినట్టుంది. అంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఆర్మన్, ఇంకా కోపం తగ్గలేదా? దేనికోసం అంతలా ఆలోచిస్తున్నావు? డాడ్, స్పెషల్గా చెప్పాలా? నేను దేనికోసం థింక్ చేస్తున్నానో తెలీదా? ఆ సంజయ్ గాడి కోసం నేను దేనికైనా సహిస్తాను, కానీ నా గురించి తెలిసి కూడా నాతో పెట్టుకుంటే వాడిని అస్సలు వదలను. వాడెక్కడున్నా వదిలేది లేదు. యాజ్ ఎ సూన్ ఐ విల్ క్యాచ్ దట్ బాస్టర్డ్. ఆర్మన్, ఇదంతా తర్వాత. ముందు అర్పిత పెళ్లి కోసం థింక్ చేసావా? పెళ్ళికి చాలా తక్కువ టైం ఉంది. నువ్వు అన్నగా నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. కొన్ని రోజులు బిజినెస్ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టు. డాడ్, ఇంకా 10 days టైం ఉంది. పెళ్ళంటే అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఇంత సీన్ చేస్తున్నారు. అయినా పెళ్ళిలో నేను చేసేదేంటి? మనీ పడేస్తే సర్వెంట్స్ వచ్చి వాళ్లే చేస్తారు. పెళ్లిలో చూద్దాం. నన్ను ఫోర్స్ చేయకండి, నచ్చదు. ఆర్మన్, మనం పెళ్ళికి 2 daysలో స్టార్ట్ అవ్వాలి. నీకు అర్థమవుతుందా? వాట్? స్టార్ట్ అవ్వడం ఏంటి? యు మెయిన్ పెళ్ళి ఇక్కడ కాదా? వైజాగ్. అబ్బాయి వాళ్ళు అక్కడే కావాలన్నారు. వాట్? అలా ఎలా ఫిక్స్ చేస్తారు నాతో చెప్పకుండా? ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు అక్కడికి రావాలా? నెవర్. నేను ఎక్కడికి రాను. మీరెళ్ళి పెళ్లి చేసి వచ్చేయండి. ఒకడు చెప్పినట్టు ఈ ఆర్మన్ చేయడు. ఆర్మన్, డోంట్ బీ ఫూల్. అన్నీ నీకు నచ్చినట్టు జరగవు. నువ్వు రాకపోతే అర్పిత. డాడ్, వెయిట్. ఈ పెళ్ళి ఎక్కడా ఏంటనేది ముందు మీరే చెప్పలేదు. దట్స్ యువర్ మిస్టేక్, నాట్ మైన్. అంతగా చెప్తున్నారు కాబట్టి పెళ్ళికి 1 day ముందు వస్తాను. అండ్ దిస్ ఈజ్ ఫైనల్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఆర్మన్, డాడ్, ఐ సెడ్ నో. డిడ్ యూ గాట్ దట్? ఇంకా సీన్ చేస్తే టోటల్గా రానంటూ సీరియస్గా లోపలికి వెళ్ళిపోతాడు ఆర్మన్. బావా రూమ్లోకి వెళ్తున్నాడు. వచ్చినప్పటి నుంచి బావని కలవలేదు. ముందెళ్ళి బావని కలవాలి అంటూ విముకి ఆర్మన్ రూమ్లోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ కాఫీ తాగు. అడిగావు కదా. అత్త, బావ వచ్చేశాడు. నేను బావ దగ్గరికి వెళ్తున్నా అంటూ ముఖ్య ఆనందంగా ఆర్మన్ రూమ్లోకి పరిగెడుతూ వెళ్ళి బావ అంటూ ఆర్మన్ని హక్ చేసుకోవడం. తిక్కరేగిన ఆర్మన్ ఒకటి పీకి వాన్ చేసి బయటికి గెంటి డోర్ క్లోజ్ చేయడం పాస్ అండ్ క్లౌడ్ లాగా జరిగింది. ముఖి, నీకు ముందే తెలుసుగా, ఎందుకు వాడితో తన్నులు తింటావు? వెళ్ళి ఫేస్కి ఐస్ ప్యాడ్ పెట్టుకో. నాకేం తెలుసు, బావ మారతాడనుకున్నా, కానీ మరీ ఇంతలా మారతాడనుకోలేదు. అప్పుడే నయం, వాన్ చేసి కొట్టేవాడు. ఇప్పుడు కొట్టి వాన్ చేస్తున్నాడు. ముఖి, వాడితో మాట్లాడవా? రావడానికి ఒప్పుకున్నాడా? వస్తానన్నాడు. బట్ పెళ్ళికి 1 day ముందు. ఇంకా ఫోర్స్ చేస్తే అసలు రానన్నాడు. అసలు రాకుండా ఉండడం కంటే ఇదే బెటర్ కదా. ఇది అర్పితతో చెప్పకు, తెలిస్తే ఫీల్ అవుతుంది. ఎలానో పెళ్ళి హడావిడిలో మర్చిపోతుంది. ఇంకా లాభం లేదు. వాడిని ఇలానే వదిలేస్తే ఇలానే ఉంటాడు. ఇంకెన్నాళ్ళు ఆర్మన్కి కూడా పెళ్లి చేసేద్దాం. ఆర్మన్కి విముఖి మీద ఇష్టం లేదు, అది అర్థమవుతూనే ఉంది. ఇలాంటి ఆరగెంట్ పర్సన్ని
బేర్ చేయాలంటే చాలా ఓర్పు, అంతకంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి. చూద్దాం ఆర్మన్కి ఎలాంటి అమ్మాయి రాసిపెట్టిందో. మామ్, వై ఆర్ యూ నాట్ వేకప్ అట్ ట్రైన్? ఐఎమ్ యాంగ్రీ విత్ యూ. డోంట్ ట్రై టు టాక్ విత్ మీ. నేను ట్రైన్ చూడాలన్నా కదా. ఐ వాంట్ టు సీ ట్రైన్. తన్వీర్, మామ్ని విసిగించకు, సైలెంట్గా ఉండు అంటూ ఏటో. నథింగ్, నేను ఉండను. ఐ డోంట్ లైక్ యూ. ఆల్వేస్ యూ ట్రై టు స్పాయిల్ మై హ్యాపీనెస్. ఐ డోంట్ లైక్ యూ అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. ఐ వాంట్ మై డాడ్ అంటూ భూమిచే విదిలించుకొని పరిగెడుతున్నాడు తన్వీర్. నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది. అలా వెళ్ళిపోతే తప్పిపోతావు. నువ్వు నిద్రపోయి నన్ను బ్లేమ్ చేస్తావు. తన్వీర్ చేయి పట్టుకొని ఆపుతుంది భూమి. యా, ఐ అగ్రీ ఫర్ దట్. బట్ పడుకుంటే లేపాలి కదా. యూ కాంట్ డూ దట్. ఇట్స్ ఆల్ దిస్ బికాస్ ఆఫ్ యూ. ఇలానే చేశావంటే నేను ఇక్కడే వదిలేస్తాను. టైం చూసి నిన్ను మళ్ళీ ట్రైన్ ఎక్కిస్తాను, సరేనా? సరిగ్గా పదా అంటూ తన్వీర్ని తీసుకొని బయటకు వచ్చింది. అక్కడ భూమి కోసం కారు వెయిట్ చేస్తుంటే ఇద్దరూ ఎక్కేసి అగ్నిహోత్ర హోటల్కి వెళ్ళింది. వైజాగ్ నుంచి దూరంగా అరకు అందాలని తనలో నింపుకొని పచ్చగా ఉన్న ఆ అందాలను చూస్తున్నాడు. చూస్తూ ఫస్ట్ టైం అయ్యేసరికి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు తన్వీర్. తన్వీర్ నచ్చిందా? నవ్వుతున్న తన కొడుకుని చూసి అడుగుతుంది భూమి. యా మామ్, ఐ లైక్ దట్ వెరీ మచ్. ఇట్స్ సో నైస్ అండ్ ఐ లైక్ యూ సో మచ్ అంటూ తన అమ్మను హక్ చేసుకొని ముద్దు పెడతాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి.